ఏం కాదు అల్లొకటి ఇల్లొకటి. హలో గాయ్స్, నా పేరు చింటూ /నందవిఠల్. సో నేను మీ ముందటికి రావడానికి కారణం ఏంటంటే, జగిత్యాల చాలా అంటే చాలా గణేషులు పెట్టిరు. వెరైటీ గణపతులు, చాలా భారీ గణపతులు, బడా గణపతులు పెట్టారు. కమ్సే కమ్ ఒక 60-45 ఫీట్స్ గణపతులు కూడా జగిత్యాలలో ఉన్నాయి. అవన్నీ మీకు చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ ఇస్తున్నాను. అండ్ వ్లాగ్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. అండ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా నచ్చితే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయొద్దు, నేను ఇక మాటలు చెప్పను, చూపిస్తాను మీకు మంచి మంచి గణపతులు. దీంట్లో చూపించుకుంటూ నేను మా తమ్ముళ్ళు ముగ్గురం కలిసి, చాలామంది ఎంతమంది తెలియదు, అందరం కలిసి గణపతి చూడడానికి వెళ్తున్నాము. అవన్నీ విజువల్స్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అరే 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 ప్రసాదం పట్టుకురా పొద్దులే. ఏంటి ఏం ప్రసాదం ఏమిట్రా? ఏం ప్రసాదం రా? తీసుకొని వస్తాడు. ఏమై కిట్టు, పోదాం కిట్టు, చలో. ఏది ఇప్పుడు పోయే గణపత అయిపోయినట్టు. అన్ని కాడిగానే ఉన్నట్టున్నాయి పూజలు. चलो. हाय गाइस, क्या युवा थे हैं? ये देख, सब्सक्राइब ಚೆನ್ನಾಗಿ ಡೈರೆಕ್ಟ್ ಶಾಮುಖ ಆದ್ರೆ ಷಣ್ಮುಖ ರಾಣಿ ಷಣ್ಮುಖ తీసా చాలు. తర్వాత మధ్యాహ్నంలో కంటే ఏడికైనా పూజలే ఉన్నాయి కదా ఈ టైంలో. ఇంకా మనుషులు ఎప్పుడు రావాలరా నాకు అర్థమైతలేదు. నైట్ అంటే ఎప్పుడు? 1 తర్వాతనా 12 తర్వాత? 11 తర్వాత. ఏడికైనా పూజలు ఉన్నాయి. తిప్పి మెల్ల పడుతుంది. పబ్లిక్
మస్తు మస్తు దక్షిణాతాంబూలం నివేదయామి జయాచి సర్వాంగి సుందర హుతిషేందోరాచి కంటే జడకే మాణ ముక్తా పర్ణాచి జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన కామన మూర్తి జయ దేవ రత్నాకచిత పార సుఖ గౌరీ కుమర చందాన చీరోటి కుంకుమ కేశవర దీపాలు దీపాలు కాదు అది పూజ నడుతున్నట్టు అతడు పోతుండు మస్తు ఏం చేసి మొత్తం కబోర్డ్సే కావచ్చు అని ఫోన్ చేసి తిట్రా ఆగం ఉంది ఇక్కడ అద్దిరా ఇచ్చేసిందిరా బాబు పెద్ద గణపతిరా రే ముందర కోర రే గౌతమ్ ఆపే కషో
చూడు వెనకాల. సారీ. ఎంత పెద్దగా కనపడరా బాబు. 50 ఫీట్స్ ఉంటుంది బరాబర్. ఎక్కడ ఉంటుంది ఇంకా డెకరేషన్ వేరేరా బాబు. కిటు ఎన్ని ఫీట్స్ ఉంటుంది? కిటు ఎన్ని ఫీట్స్ ఉంటుంది? హలో చలో 45 ఫీట్స్ అన్నా. 45 నేను 50 అని చెప్పిన. 45 అట. లైటింగ్ కూడా జబర్దస్త్ చేసిరా గౌతమ్. ఏడా లోపల బృందావన్ కాడా కదా? శివసేన కూడా బైపాస్ శివసేన, అక్కడ ఇంకో శివసేన ఉంది. రాధాకృష్ణ అయింది ఇది కూడా ఒకసారి కిటి కనుక ఫోన్ చేయరా. కిటి కనుక ఫోన్ చేయడా. ఫోన్ చేస్తాం. ఆపరా. లైటింగ్ అయితే జబర్దస్త్ పెట్టిర్రా. మస్తు పెట్టి లైటింగ్. నిన్న నైట్ వేసిరా. మేము వచ్చినప్పుడు నైట్ చేస్తారు. ఏమన్నారా కిట్టి వాడు? ఏమన్నారా? వీడియో వీడియో అవుతురా. ఆడ ఒక దగ్గర రావమన్నాడు. చోటుగాడు వస్తాడట. ఏ బాబులు ఎటు తప్పిపోయారు? నాకు అర్థమైతే మీరు ఎటు వేయరా? ఇచ్చేస్తున్నాం గణపతులు. చలో నాడు బా. ఇంకా బాగా కవర్ చేయాలరా బాబు. ఏ గణపతి? ఏ రామ్ రూట్ లేడం తప్పు బాబు. నాకు కామెంట్లు వేసుకుంటారు నన్ను, నీకు తెలియదు అని. గట్ లైటింగ్ పెట్టింది గట్ల అత్త అయిపోగారా గౌతమ్. ఇప్పుడు ఎప్పుడా వీడియో వీడియో ఒక్కొక్కరికి మాట్లాడతలేవు. బటర్ఫ్లైయా? ఇక చోటుగా రమ్మని కిట్టు, చోటుగా రమ్మని చెప్పి. ఏ బాబు చోటు. ఏ బాబు చూపెట్టకూడదు అవి, ఆ బ్లాగ్ లో పడకూడదు అసలు. అరే అద్దురా బాబు. అరే పిఓపి రా, మట్టిదే.
పిఓపి అది చూడు అన్న వచ్చాడు అని చెప్పండి. పోమా కాదు మారే మైక్ పెట్టాలా చోటు పెట్టానా నీకు వచ్చింది ఇష్టం వచ్చింది మాట్లాడు. నీ దగ్గరే ఉండండి ఇట్లా పట్టుకో ఇద్దరికి ఉంటది. అరే నేను నమ్మి పెడుతున్నా. అరే ఏ బూతులు మాట్లాడద్దు సరేనా? ఓకేనా? వెరీ గుడ్ బాయ్ ఉండాలి. ఇట్లా ఇంకో బ్లాగ్ లో కూడా యాడ్ చేస్తాను. ఇట్లా గుడ్ బాయ్ ఉంటే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ పోతున్నాం మనము? బటర్ఫ్లై తీసుకోవాలి. బటర్ఫ్లై కనిపిస్తుంది అది మనలే. డేంజరస్ బాయ్. ఇంట్లో లోపల ఉంటది మనలో వెళ్ళేది మనమే అనుకోని. చిన్ని బటర్ఫ్లై మెల్ల అన్న లోపలికి పంపా. రెడ్డన్నా ఏం ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. నువ్వే కూర్చుంటావు ఆ రోజు. నేను గణపతి లింకుతున్నా మీద. హర్ష గణపతి లడ్డయ్య గారు మనయ్య గారు. హర్ష గిడ్డు గిడ్డు హాయ్ అప్ప. మంచిది గణపతి. దేశీ గార్డెన్ పక్క గదిలో యూట్యూబ్ ఛానల్ యూనిటీ క్రియేషన్స్. అరే ఒకప్పుడు మొత్తం వాడకాడుకంతా ఒక గణపతి ఉంటుండే. ఇప్పుడు గల్లీకి ఒక గణపతి. ఏడా ఇక్కడనా సాయన తయారు చేసి అనుకుంటా. బాహుబలి సెటిల్ ఎక్కడ ఉంది బాబు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చుట్టూ క్లిప్ ఆఫ్ చేసి ఆన్ చేద్దామా? లక్కీ డ్రైవర్ 50 రూపాయలు ఏమవుతుంది? 10 కేజీల లడ్డు అడు డైరెక్ట్ 10 కేజీల లడ్డు కూడా తింటాడు. నేనే తగ్గిట్టు లేడీస్ ఉన్నా చోటు మీరు కూడా ఇట్లాంటి పెట్టుకోక పెద్ద ఎందుకు ఇర్రా మీరు?
మార్పుల్ మార్పుల్ ఏకమ్మా ఎక్కడ ఉంటాయి గణపతి ఏ మాతవర్ నరసింహ రమేష్ కిరాణం రావణాసురా ఆ సినిమా అదే పురుషుల యూట్యూబ్ నేను పోవాలా అత్తుందిరా అత్తుందిరా బాబు అవుతుందిరా ఇదేంద్రా ఇంత మంచిగా ఇంకా లైట్స్ వేయమంటారా ఉంటానా అలా రికార్డ్ అవుతుంది అత్తయ్య దానికన్నా ఇంకా మంచి కాన్సెప్ట్ పిఎన్బి బ్యాంక్ ఏంది ప్రతిపన్నాలు అది డీటెయిల్ ఇలామా అయితే మనం అవసరం మీకు అనుకుంటే చలో లోపల కూరా సరే సరే పా అవునా ఇది రాజవాడ సెక్షన్ పోయిరా నేను వచ్చిన ఆల్రెడీ నువ్వు పోయిరా కమాన్ కమాన్ లోపల మొత్తం బుర్రపాడు ఇచ్చిపాడు ఉంటుంది గణపతి మొత్తం సెట్టింగ్ వేరే చేసారు స్పెషల్ గణపతి మట్టి గణపతి అది లోపల ఉన్నది మంచిగా వాటర్ వస్తుంది గణపతి నీళ్ళలో ఆడుకుంటది చెరువుల నర 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 నరసింహ నర ఇచ్చిపాడా నీ గణపతి మొత్తం ఇచ్చిపాడేస్తున్నాను యూట్యూబ్ యూట్యూబ్ అద్దా 30,000 పెట్టినా యూట్యూబ్ లో రావద్దా ఇటు మా అన్నరం కూడా ఇది మొత్తం యూట్యూబ్ లో రావాలా వీళ్ళే గణపతి వీళ్ళందరూ ఆర్గనైజర్స్ కిట్టు చోటుగా నాటం మాట్లాడుతూనే ఉన్నాడు తెలుగు రికార్డ్ అవుతున్నాడు వీడియో మంచిగా కావాలంటే ఏం చేయాలి ఎక్కువ మాట్లాడాలి మనోలే బడా కృష్ణానగర్ కా బడా గణేష్ బైపాస్ దేశీ గార్డెన్ అపోజిట్ మా వాళ్ళది ఎట్లుంది కలర్ కోటింగ్ ఎక్కువ శివ యువసేన శివాజీ యువసేన శివాజీ యువసేన అరే శివ యువసేన నేను ఎప్పుడు ఇలా అనుకుంటా శివ యువసేన అనుకుంటా శివాజీ యువసేన అనుకోండి చలో బా మేము పెట్టినప్పటి నుంచి పెడుతుంది వీళ్ళు మేము ఒకటేసారి తయారు చేసినాం మహేశన్ అసోసియేషన్ గణపతి యూట్యూబ్ లో రావాలా కాలభైరవుడు
ఏడా జిల్లివా 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 మన అందరూ వస్తారు గల దగ్గరకు వేస్తా గల దగ్గరకు వేస్తా మొత్తం అందరూ రావాలా చిన్న పిల్లలు పెద్ద గణపతి చలో చలో రన్ రన్ గురికా అరే ఇక్కడ ఎక్కించుకోవాలరా ఆల్రెడీ అరే ఆజాము లాగెత్తు అక్కడ అలా గణపతి ఎట్లా అందరు తెలియదా గణపతి ఉందని పోయేదే పోయి తీద్దాం ఏ తీ 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 మీదికా ఇంట్లో ఇంట్లో ఏరా లేరి మంచిగా పెట్టుకురా ఇన్ఛార్జ్ ఎవరు ఏడరా ఇన్ఛార్జ్ యూత్ పేరేంది బజరంగ్ బలి సేన మొత్తం ఇక్కడ కట్టారు ఏడుంది గణపతి రావచ్చు మరి చూపెడుతుందా ఏమిటో చల్లగా ఉన్నాడు వేసి ఇంట్లో పెట్టిరా ఇట్లా బయట పెట్టిరా ఎవరు నేను ఒక క్వశ్చన్ అడుగుతా నాకు అలా గణపతి ఏడు ఉందో నాకు ఎప్పుడు అంతే గణపతి ఏడు చెప్పిన అక్కడ బటర్ఫ్లై అయిందిరా కనిపిస్తలేదా ఇక్కడే ఉంది కదా గణపతి గిల్ల దిద్దాం పారా అరే మీ గ్యాంగ్ అంత ఉండురా ఒక వీడియో ఇస్తా మీ గ్యాంగ్ ఈడ ఇంటింటికి కనిపిస్తుంది అన్న చింటానా ఇంటింటికి కనిపిస్తుంది ఈడ మొత్తం గాడో కనిపి ఈడో కనిపి ఆడో కనిపి అత్త అత్త గిడి 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 గిలి గిలి చావడతారు పోరా చోటు ఇది గణపతి ఇది ఆఫ్ వేసుకోవచ్చు అప్పుడు ఉండరాడా ఏమైతే అలా చెప్పిన వీళ్ళు పిలుచుకొత్తలేడు ఇగో
ఏమేమి గ్యాంగ్ ఏది ఇట్లే ఉంటాయా జై బోలో గణేష్ మహారాజ్ జై అని చెప్పు నిల్చో పోరా చెప్పు జై బోలో పోరా చెప్పండి जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा యూనిటీ క్రియేషన్స్ ఒక ఫోన్ తీసుకురా చెప్తా బ్యాండ్ పెట్టిరా రమ్మంటారా అన్నది నాది పక్కపోండి బండి బండి నా మైక్ నా చేతిలో ఉంది ఇది మోస్ట్ ఫేమస్ లోపల ప్రశాంతం ఓ పోయిరాకో యూట్యూబర్ అయ్యో మా వాటర్ ప్లాంట్ కూడా తీయాలా అందరు రావాలా వాటర్ ప్లాంట్ కి అన్న రా యూట్యూబ్ రా అరే చోటు మైక్ ఆఫ్ చేయరా ఎంత పడుతుందా ఓ మైక్ ఆఫ్ చేసి ఉండేది మొత్తం ఎట్లుండాలా మార్కెట్ డే గుళ్ళ గణపతి మస్తుంది సూపర్. ఒకప్పుడు ఇక్కడనే నవదుర్గ శివ సమితి వాళ్ళు అమ్మవారిని పెట్టేటోళ్ళు, ఇప్పుడు వేరే కాడికి షిఫ్ట్ అయింది. ఇక్కడ పద్మశాలి సంఘం పెడుతుంది. చోటుగాడి వాయిస్ అయిన పడుతుంది, నా వాయిస్ వినబడదు. ఎట్టుంది లోపల గణపతి మంచిగా ఉందా లేదా చెప్పు అన్న, ఎట్టుంది గణపతి? మస్తుందిరా. ఏ నార్మల్ ఉందిరా అన్న, మనకి నీళ్ళ దాదా బ్యాన్ మళ్ళీ ఇడతారు, చాలా మాట్లాడాలి. ఉన్నది పోయిన తర్వాత అన్నాడు చూడు. కృష్ణ గారు ఏం మాట్లాడాలి, నచ్చింది మాట్లాడు. పూజ స్టోరీ అందరు రావాలా, మీకు పూజ సామాన్లు అందరు ఇక్కడే పెడతారా? ఎందుకు తీపిస్తున్నా అన్న? తిరుపతి జైత్యాల తిరుపతి 7 దర్వాజాలు. నువ్వు వాడు 1వ దర్వాజా నుంచి మొత్తం దగ్గర మొదటి దర్వాజా చూసినా మొత్తం ఎలుకలు పూరి జగన్నాథ్ ఏమంటారు యాత్రను పట్టుకుని అసలు గణపతి. అది మజా ఉంటుంది గణపతి, మట్టి గణపతి, మొత్తం మట్టి గణపతి. ఇప్పుడు ఇళ్ళ కూడా లోపల మట్టి గణపతి. ఇప్పుడు మనం పోయే తిరుపతి గణపతి కూడా మట్టి గణపతి, మొత్తం వెజిరా నుంచి తీసుకొచ్చారు అన్ని గణపతులు. మొత్తం గోల్డ్ పెట్టి కిరీటం మొత్తం గోల్డ్ గణపతి, నిజంగా గోల్డ్, నిజంగా గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ పెట్టి తీసుకొచ్చారు హైదరాబాద్. మనోళ్ళే చైర్మన్ వాళ్ళది గణపతి, చైర్మన్ వాళ్ళది గణపతి. జగిత్యాల మన తిరుపతి సెట్ వేసిన గణపతి 7 దర్వాజాలు, మజా ఉంటది గణపతి. మనోళ్ళే 20 రోజులు కష్టపడి చేసిండు. రికమెండేషన్ ఇవన్నీ మొత్తం సెట్ చేసారు మన వాళ్ళు. యూట్యూబ్ ఛానల్ అయ్యో అలా తమ్ముడు మొత్తం సెట్ వేసింది. మాట్లాడరా లైట్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పి ఇక్కడ మొత్తం ఎట్లా అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ మా కష్టం, మా అన్న సపోర్ట్ మా కష్టం. గజస్తంభం కావాలి అందరికి. ధ్వజస్తంభం మొత్తం టెంపుల్ తీసుకొచ్చి పెట్టారు, తిరుపతి టెంపుల్ ని. ఇది 2వ దర్వాజా, 3rd, 4th, 5th, 6th ఉన్నాడు.
మొత్తం తిరుపతి సెట్ వేసారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అది మొత్తం గిల్ట మొత్తం గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ తో తీసుకొచ్చి ఆభరణాలు కూడా మొత్తం గోల్డ్ ఏరాలు చేపించి పెట్టించారు. గణపతి మట్టి విగ్రహం. ఇది బొట్టు పెట్టుకోరా చింతన్న బొట్టు పెట్టించుకుంటాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గాజు అందరు మన వీనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సాయి చంద్ర తుమ్మా సంధిలో గణపతి పక్కకే సంధి ఉంటాయి. చిన్న సంధిలోకి చక్కగా పోతే పెద్ద గణపతి ఉంటుంది. పూరి జగన్నాథ్ గణపతి ఎలుకలు మొత్తం రథాన్ని ఇట్లా ఎక్కువస్తాయి. గణపతి అన్నకెళ్ళి మొత్తం సెట్ మొత్తం బయటకొస్తుంది. డైరెక్ట్ ట్రాలీ మీద వేసిన సెట్ దాని చూద్దాం. దీని పక్క పండి బాగా ఉన్నది. మొత్తం మస్తు ఉంటాయి గణపతి మొత్తం. ఈసారి అన్ని మొత్తం కాన్సెప్ట్ గణపతిలే. జగిత్యాల అమాసాక మనోలే గణపతి. మాట్లాడాలి కొంచెం, మాట్లాడకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. మీ ఫ్యాన్స్, చింటూ బాయ్ ఫ్యాన్స్. లోకేష్ చెప్పు. 4 ఎలుకలు రథానికి కత్తున్నాయి గణపతి. పూరి జగన్నాథ్. ఇక మాట్లాడరా. ఇక ఇంక వీరే గణపతి మాట్లాడిపోయి. హాయ్ స్వస్తిక్ యూత్ మార్కెట్ బ్యాక్ సైడ్ పూరి జగన్నాథ్. మొత్తం సెట్ అంతా మీరేనా వేసింది? మేమే బ్రో. లాస్ట్ ఉన్నాడు గణపతి. అవును బ్రో. బ్రో ఏం మాట్లాడారు బ్రో? నువ్వు మాట్లాడు ఏం మాట్లాడతాడు? ఏదో చెప్తే మాట్లాడతాడు. అందరు రిలేక్ ఎక్స్పీరియన్స్ ఏమిట్రా? చెప్పినా వీక్లీ బజార్. థ్యాంక్ యూ. అయితే ఇంట్లో ఎందుకు చెప్తారు నాకు అర్థమైతే లేదు. అవురా లోపల పేరా మంచిగా பட்டிந்தோம் திண்டியும் தொந்தனதிந்ததிருந்தோம் தகதிந்தோம் திண்டியும் தொந்தனதிந்ததிருந்தோம் అందారాకాశమంతా ఆడింది బొమ్మ అదే ఉన్ని జోగొట్టే ఆ పాట కనరాని చోటు ఏడుంది బొమ్మ ఈ పాట భద్ర చోటు మజా ఉంది. మన చిన్నప్పుడు మన స్టిక్కర్ రోజులు కొడతారు. అవును చోటా భీమ్ అన్న ముంగడుకో. ఏం కాదు, అల్లొకటి ఇల్లొకటి పట్ట మాట్లాడాలా. అవును పోన్ ప్లీజ్ do subscribe and click the bell icon to get notified. బెల్ ఎత్తదారా? కానీ ఇళ్ళ మంచి ఉంటాయి గణపతి. అరే సాయన చేసిన గణపతి. అవును మస్తుంటా. సాయిచరణ్ చేసిండట. అదే మన నువ్వు ఇంకా మాట్లాడు.
హలో, ఇక్కడ మనం అయితే చూడొచ్చు అమ్మవారి గణపతి ఉన్నది. ఇక్కడ అన్నవారే తయారు చేశారట. అన్న ఎప్పటి నుంచి పెడుతున్నారు? మేము 2010 నుంచి పెడుతున్నాం. అన్న యూత్ పేరేంటి? నవసేన యూత్. ఇది మీరే చేశారా? నేను ఇంకో బ్రో ఇద్దరం కలిసి చేసాము. కంప్లీట్ మట్టి విగ్రహం. యాక్చువల్ 2010 లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఫస్ట్ 5 years థర్మాకోల్ అది చేసాం. దాని తర్వాత నుంచి మట్టిదే పెట్టాం మొత్తం. ఇప్పటి వరకు అన్ని మట్టి విగ్రహాలు. ఈకో ఫ్రెండ్లీ. కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ. ఎన్ని రోజులు పట్టిందన్న? యాక్చువల్లీ 15 days ప్రాసెస్. ఈ సెట్ అదంతా మీరు ఈ సెట్ అంతా చేపించాము. చేపిస్తారా? ఓన్లీ గణపతి మీరు ఓన్లీ గణపతి మట్టి మేము చేసాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బాయ్. మొత్తం వాటర్ ఉన్నాయి గణపతి. ఇది తెలుసా? కలియుగం గణపతి, కేదారేశ్వర్ కలియుగం గణపతి. ఆ ఒక్క పిల్లర్ గురిపోయిందంటే మొత్తం కలియుగం అయిపోయినట్టే. తమ్ముడు వాటర్ పొజిషన్ అంతా అయిపోయింది గణపతి. తమ్ముడు చెప్తాడు మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తమ్ముడు ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా కష్టపడ్డారు, ఏం చేసారు? మీ యూత్ పేరేంటి? త్రిశక్తి సేన అండి, మార్కెట్ వెనుక. ఎప్పటి నుంచి పెడతారు? మేము గత 8 సంవత్సరాల నుంచి ఇదే గణపతి పెడుతున్నాం. ఫ్రమ్ 3 years. 2023లో కైలాసంలో శివుని పెట్టాము, 2024లో వనవాసంలో రాముని పెట్టాము, ఇప్పుడు 2025 కేదారేశ్వర్ కేవ్. ఈ థీమ్ ఏంటి అసలు? ఈ థీమ్ ఏంటిదని అంటే, కేదారేశ్వర్ అనే ఒక టెంపుల్ మహారాష్ట్రలో ఉంటుందండి, గృహలో ఉంటుంది. ఫుల్ ఆన్ వాటర్తో ఎప్పుడు నిండిపోయి ఉంటుంది లింగం. మన యుగాలు 4 యుగాలు, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్య, త్రేత, ద్వాపరయుగం అనేది ఆల్రెడీ మన అయిపోయిన యుగాలు. అవి ఎప్పుడెప్పుడు ఒక్కొక్క యుగం ధ్వంసం అవుతూ ఉంటుందో, ఆ యుగం అనేది ధ్వంసమైనప్పుడు అక్కడ ఉన్న పిల్లర్స్ కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు మన కలియుగం ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నది. ఇప్పటికైతే ప్రస్తుతం మన టెంపుల్ ఒకటే స్తంభం మీద, కలియుగం అనే స్తంభం మీద టెంపుల్ అనేది ఉంటుంది. ఇప్పటికీ ఆ ఫుల్ ఆన్ వాటర్తో టెంపుల్ ఉంటుంది. కలియుగం స్తంభం కొంచెం క్రాక్ అయి ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ మేము ఇక్కడ యాజ్ చీజ్గా ఇచ్చాము. ఆ కలియుగం అనేది కలియుగ దేవుడు మన వెంకటేశ్వర స్వామి. మన సత్యయుగం అనేది నరసింహస్వామి, త్రేతాయుగం అనేది రాముడు, ద్వాపరయుగం అనేది కృష్ణుడు, కలియుగం అనేది వెంకటేశ్వర స్వామి. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి కాదు, కల్కి భగవాన్ ఎవరికి తెలియదు కాబట్టి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మేము అక్కడ డిస్ప్లే చేసాము. చూపించారు. థ్యాంక్ యూ. అత్తుంది